యోధా వాళ్ళ తాతది షష్ఠి పూర్తి అంట. పాపం ఆ షష్ఠి పూర్తిలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ షష్ఠి పూర్తి జరగాలంటే అసలు అక్కడ ఏం జరిగిందో మనం చూడాలి. సో లెట్స్ వెల్కమ్ టీమ్ యోధా అండ్ చందు ఆన్ స్టేజ్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమంటిరో, తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, అవ్వ బువ్వ నాకే కావాలి. ఏంటత్తా ఇంత అందంగా ఉన్నావు? అత్త నీ అందం నాకు ఎప్పుడు వస్తుంది అత్త? ఈ జన్మకి కుదరకపోవచ్చబ్బా. ఇలా మనందరం కలిసిమెలిసి ఉంటే ఎంత అందంగా ఉందో కదా కదా. ఎప్పుడైనా సరే అత్త మాట ఇంటే కోడలు బాగుపడుతుంది. కోడలు చెప్పినట్టు కూడా అత్త ఇంటే కొన్ని నేర్చుకుంటది. అబ్బో చిలక పచ్చ రంగులో చందమామే ఎక్కడా? అత్త చెప్పిందంటే ఉంటుంది చెల్లి. అవునవును. ఆరెంజ్ బ్రౌన్ బ్లూ కలర్ లో వెన్నెలే వెన్నెలే. ఎక్కడా? అక్క అత్త చెప్పిందంటే ఉంటుంది అత్త. అవునవును. బుర్ర తక్కువ ఎదవల్లారా. బిందు మాధవి నేర్చుకో తల్లి. రేపో మాపో మా ఇంటికే రావాలి కదా. అత్త మాట ఇంటే బంగారంలా ఉంటది. ఏమంటావు? కొంచెం డౌటే, చూద్దాం. ఈ రోజు మా మామది షష్ఠి పూర్తి. అదే మొత్తం పూర్తి పూర్తి. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. సరే అయితే పోయి మనం రెడీ అయిదాంపా. మనవరాలా, అమ్మో నీకు ఒక మాట చెప్పాలి. చెప్పు. నాకు ఒక కోరిక ఉంది. విగ్ కావాలా? వద్దమ్మా. బీపీ టాబ్లెట్ కావాలా? అక్కర్లేదమ్మా. షుగర్ టాబ్లెట్ కావాలా? వద్దమ్మా. ఈన ప్యాకెట్ కావాలా? అక్కర్లేదమ్మా. మరి ఇంకేం కావాలమ్మా? పెళ్లి కావాలి, పెళ్లి కావాలి. అమ్మమ్మ ఇప్పుడు తాతయ్యతో షష్ఠి పూర్తి నీకే. అదే నేను చెప్తున్నాను. మీ తాతయ్యతో నాకు మాత్రమే షష్ఠి పూర్తి జరగాలి. ఆ మీనాక్షి ఈ పరిసరాల్లో కూడా రావద్దు. అలాగని ఒట్టేసి చెప్పు. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయక ముందు ఒక మాట నేను చెప్పనమ్మమ్మా. నేను చూసుకుంటాగా, నువ్వు వెళ్ళు. మనవరాలా, రేపు జరగబోయే షష్ఠి పూర్తి రెడ్డితోటి నాకే జరిగేలా చెయ్యి మనవరాలా. అలాగని మాట ఇస్తానని ఒట్టేయం. ఊరి అమ్మమ్మని దరిదాపుల్లో కూడా రా నీకు. సర్లే, నేను ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. నువ్వు మాత్రమే సపోర్ట్ చేసావు కాబట్టి నేనే నీకు సపోర్ట్ చేస్తా. అల్లుడు, అత్త మీ మామయ్యతో షష్ఠి పూర్తి నాకు మాత్రమే జరగాలి. ఆ మీనాక్షి ఈ పరిసరాల్లో కూడా రావద్దు. ఓకే. అలాగని ఒట్టేసి చెప్పు. అయ్యో ఒట్టేపిచ్చేసిందే. బస్తీ మీద సవాల్ ఎవరు ఆపుతారో చూసుకుందాం అత్త. పదామా? ఓలే కూతురా, పాత ఖర్చులేం కడుపులో పెట్టుకోకుండా నీ రెడ్డి బాబాయ్ తోటి నాకు షష్ఠి పూర్తి జరిగేలాగా చేస్తానని మాట ఇయ్యే. ఓసిన పెన్ని అట్టగే చేసేస్తాను గాని మరి మనం ఎప్పుడు కొట్టుకోకూడదు, కలిసి ఉండాలి. సరేనా? అమ్మో, నా కూతురు కూడా ఒప్పేసుకుంది. మనోరాలా, మీ తాతయ్యతో షష్ఠి పూర్తి నాతోనే జరగాలి. సరే నాయనమ్మా, నీతోనే జరిపిస్తా. ఎందుకంటే తాతయ్యకి నీకే సెట్ అవుతుంది. నాతోనే జరగాలి. నీతోనే జరుగుతుంది. నాతోనే జరగాలి. ముసల్దానికి చౌడొచ్చింది సంతోషంలో. ఏం పాయింట్ పెట్టావన్నా? ఒరే మనవడా, చెప్పునానమ్మా. రేపు రెడ్డితో షష్ఠి పూర్తి ఆ పూరితో కాకుండా నాతోనే జరిగేలా చేయరా. అలాగని మాటిరా. నీకు నేనున్నాను, డోంట్ వరీ. పక్కా తాతితో నీకే చేపిస్తా పెళ్లి. అయ్యో, నా మనవడు కూడా నా షష్ఠి పూర్తి ఒప్పుకున్నాడమ్మా. వచ్చిందండి వయ్యారి. షష్ఠి పూర్తి అంటే మామూలుగా ఉండదు అబ్బా. ఎంత గ్రాండ్ గా చేయాలంటే మేకర్ కోడలా, ఏందత్తా? కోడలా, మీ మామయ్యతో షష్ఠి పూర్తి నాతో మాత్రమే జరగాలి. ఆ మీనాక్షి ఇక్కడికి రావద్దు. అదేంటత్తా అట్లా అంటావు? కోళ్ళ, అమ్మో నువ్వా? రెడ్డితో షష్ఠి పూర్తి నాతోటే చెయ్యాలా. నాతోటే చెయ్యాలి. నాతోటే చెయ్యాలా. నాతోటే చెయ్యాలి. నాతోటే చెయ్యాలా. ఆగండి, మీ ఇద్దరితో నేను చేపిస్తా. అరవకండి అట్లా. అదేం కుదరదు. మా మీనాక్షి అమ్మమ్మతోనే జరగాలి. అంత సీన్ లేదు, మా పూరి అమ్మమ్మతోనే జరగాలి. నువ్వేంటే మధ్యలో? మా అమ్మమ్మతోనే జరగాలి. అంత సీన్ లే, మా అమ్మమ్మతోనే జరగాలి. మా అమ్మమ్మతోనే జరగాలి. మా అమ్మమ్మతోనే జరగాలి. మా అమ్మమ్మతోనే జరగాలి. ఏంటి? ఏ జ్యోతి,
మామయ్యతో షష్టి పూర్తి అన్నపూర్ణమ్మతోనే జరగాలి. కాదు మీనాక్షి అమ్మతో జరగాలి. పూరి కాదు మీనాక్షి అమ్మ. పూరి. కాదు మీనాక్షి అమ్మతో జరగాలి. నువ్వు జరిపే, ఎంత జరుపుతావు చూస్తాం, జరిపే. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఓయమ్మ ఈ గొడవలు ఆపేదే లేడా, ఎవడన్నా ఆపొచ్చు కదా దేవుడా. ఆగండి. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందల్లో నింపారే పందిళ్ళలో బంగారు బొమ్మలాలో. పోయే కాలం ముందలుంటే ఏడ్చే కాలం అనుకుంటుందంట. అట్లనే ఉంటది. ఏముంది, తిమ్మిని మీద ఉన్నాడు తాత. అందరి ముందు పరిగిపోయిందిగా. మామయ్య ఎవరితో ఎప్పుడు ఎలా షష్టి పూర్తి జరిపించుకోవాలో అన్ని నేను ఆలోచిస్తా. కొట్టుకొని మేకప్లు అన్ని పోయినాయి. జనంతో లోపలి పోయి పూసుకొని రండి. పో మామయ్య పో, నీ దండం పెడతా పో. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీది. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అప్పుడే భోజనాల్లో ఎందుకు వచ్చినావు? ఐఎమ్ ద ఫోటోగ్రాఫర్. ఏం కాపర్రా? ఫోటోగ్రాఫర్. ఇక్కడ ఏందిరా? ఫోటోగ్రాఫర్ అయితే ముందు తీయాలి కానీ నుంచి ఏం చేస్తున్నావురా? తీపో. ఎవరిని తీయమంటారండి? పెళ్లి కూతురుని తీరా. ఇంత అందంగా ఉందంటే ఈవిడే పెళ్లి కూతురు అయి ఉంటది. స్టిల్స్ ఏమన్నా ఫోటో తీస్తాను. ఇంత గట్టి కొట్టారంటే ఈవిడే అయి ఉంటది. నీకు పగిలిపోద్ది. అయిందా? బాగైందా? ఎలాగైతే పెళ్ళని చేయను. కొడతా గడుపు పోయి తంతుది. తంతంటే జరిగేదిరా తంతు. అబ్బబ్బా అత్తయ్య, ఎప్పుడు ఎండిపోయిన చేపలు ఎక్కుండే నువ్వు మిలమిలం పచ్చాప లెక్క మర్చిపోతున్నావు. అత్తయ్య పోగదలు వచ్చింది అనుకున్నా గాని అబ్బో పెళ్లి కలవయ్యమ్మ సిగ్గుపాడుగాను. నీ పెళ్ళప్పుడు కూడా ఇంత సిగ్గుపడి ఉండేవి తల్ల. అత్తయ్య పెళ్లి కొడుకు ఎక్కడా? మావయ్య తాతయ్య ఇంకెందుకు లేట్ చేయడం? పూరి అంటే ఇష్టం కదా, తాళి కట్టేయ్. తాతయ్య మీనాక్షి అమ్మకి తాళి కట్టే. తాతయ్య ఫస్ట్ ఇటు వచ్చి తాళి కట్టు. ఏదో తేడాగా ఉందేంటి? తొక్కి చంపేసేలా ఉన్నారు. తాతయ్య వచ్చి తాళి కట్టు. ఏంటే కట్టే తాళి? అటెళ్ళి తాళి కడితే చెయ్యించి పొయ్యిలో పెడతా. అటు గనక వెళ్ళామంటే కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతా. అటు గనక వెళ్ళామంటే గుండు కొట్టిస్తా. అటు గనక వెళ్ళ- నా కోడలు పెట్టాల్సిందంతా పెట్టి భలే కూర్చున్నావే. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అన్ని పుల్లలు పెట్టినావు కదా, ఇప్పుడు కొంచెం సొల్యూషన్ చెప్పొచ్చు కదా. ఏ ఊకో మాయ, భోజనం పెడితే తినిపోతాను. నాకెందుకు ఈ గోల? ప్లీజ్ తాతయ్య ఫస్ట్ వచ్చి తాళి కట్టు. తాతయ్య వచ్చి తాళి కట్టు. తాతయ్య తాళి కట్టు. ఆగండమ్మా, అలా ఊగుతా ఉంటే ఫోటోలు ఎలా తీయాలి? ఆగా ఒరే ఇట్లారా కూర్చో. నీకు చెప్పిండి అలాగే నువ్వు చేసేది. ఇంటికెళ్ళి ప్రేమ కట్టించుకో. ఎర్రి పుష్పం. తాతయ్య పూరి. మీనాక్షి ఆగండి. ఇలాంటి టైంలోనే కొంచెం తెలివిగా ఆలోచించాలి. తెలివి అంటే ఎవరికి ఉంది, ఎవరికి లేదు తెలివి. నీకు ఒక ఐడియా అయితే ఇస్తుందా? చెప్పు. వాడు చచ్చేటట్టున్నాడు గాని Yes. బొమ్మ బొరుసే ఏమని చెప్పు. ఎవరిది బొమ్మ పడితే ఎవరి బొరుసు పడితే ఉంటది కదా, అది ఇచ్చి. ఒక పెద్ద మనిషిగా నేను ఒక విషయం చెప్తాను. బొమ్మ బొలుసు వేయండి, బొమ్మ పడితే ఆయన అటు, బొలుసు పడితే ఆయన ఇటు, అంతే కదా. కాయిన్ ఇవ్వండి. దాన్న నువ్వేరా. అదే చారి ఏదో తేడా కొట్టట్లా. నాకు కొడుతుంది సార్, మెల్ల దండేశారు. మిస్టర్ ఫ్యామిలీ మెంబర్స్, మీకు బొలుసు కావాలా బొమ్మ కావాలా మీరే చెప్పండి. బొమ్మ బొర్సు. ఇప్పుడే మంచిగా వేయపోవాలి, విగ్గు ఉడుతుంది. విగ్గు కాదు ఇది. ఇది కరెక్ట్ గా చెప్పేవా? అంతేగా. మధ్యలో పడితే నేను చేసుకుంటా. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. కెమెరాకి చూపి. మార్చుతున్నాడు. మార్చలేదమ్మా, జారిపోతుంది పైకి వేసా. బొరుసు.
మా వైపు రా తాత రా తాత. ఆ, వెళ్ళిపో 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 ఎప్పుడైనా టాస్ బెస్ట్ ఆఫ్ 3 ఉంటది. బెస్ట్ ఆఫ్ కరెక్ట్ చెప్పిండు. అవును, కింద వేస్తారు, బెస్ట్ ఆఫ్ 3 టాస్ ఇలా పట్టుకోరు ఎవరు కింద వేసేస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఫైనల్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళా. ఆ, ఏయ్. చివరాఖరిగా మళ్ళీ అడుగుతున్నాను, బొమ్మ బొలుస? బొమ్మ బొమ్మ. బొరుసు ఏయ్ మధ్యలో చేయబడింది అత్త, నువ్వు చేయబెట్టద్దు, ఈ రెండో చేతులు పడేలా ఉన్నాయి నా మీద. ఈసారి నాకు రాలేదనుకో బయట ఉంటావు. ఈసారి రాదు, నీ చేతిలో వాడికి ఉంది. ఏయ్ ఏయ్ ఆ, ఏయ్ అయిపోయింది బతికి అయిపోయింది చెక్కేస్తారులే ఈ రోజంతా. అత్త నాకు నొప్పి వచ్చేటట్టు చేయవా? ఏదో తేడాగా ఉందేంటి? నాకు నొప్పి కావాలి. ఏం నీకు నొప్పి కావాలి? అబ్బా! మా కుటుంబంలో చిచ్చు పెడదామని వచ్చినవా? నేనెందుకు వచ్చినాడు? కూర్చొని ప్లేట్ పెడితే తిందామని కూర్చున్నాను, నాకేం తెలుసు? బోర్సు పడితే ఆమె ఆనందంగా ఉంటే ఈమె కుమిలి కుమిలి ఎడవాలా? ఏ మీరందరూ చూస్తూ ఉంటారా? సరే బోర్సు పడింది కదా, ఫస్ట్ మాకెళ్ళే మీకెళ్ళే కదా. ఇప్పుడు చూడండి మజా ఎట్లుంటుందో. అరే మామ, ఇప్పుడు 1 by 1. ఫస్ట్ ఈమెకి, సెకండ్ ఆమెకి, ఫస్ట్ ఈమెకి, సెకండ్ ఆమెకి. ఫస్ట్ దండ తీసుకో మామ. అబ్బా సిగ్గు పాడుగా. ఇటు బొట్టు పెట్టరా. అక్షింతలు ఇటు అయిరా మామ. ఇదంతా ఓకే. తర్వాత నీకు నిజంగా ప్రేమ ఎవరికైతే ఉందో వాళ్ళకేముందు తాలిగట్టు మామ. పూరి పూరి మీనాక్షి పూరి మీనాక్షి. చెప్పు మామ. చూడండి, ఇలాంటి టైంలోనే ముసలోళ్ళకి ఒక ఐడియా వస్తుంది. అసలు నేను ఎందుకు ఇరికిచ్చిన చెప్పు మామ. ఎందుకు? ఇందాక ఇట్టొచ్చి వరుస వాయలేదురా నీకు? ఎట్టొచ్చి పట్టుకున్నావురా నన్ను? ఇంకోసారి కోడలంటే ఏమనుకున్నావు? మామని ఎవరో కొట్టకూడదు. కొట్టేది కోసి కారం పోస్తా. చెప్పు ఏం చేస్తావు ఇప్పుడు? ఇలాంటప్పుడే ముసలోళ్ళకి ఒక ఐడియా వస్తుంది. గుండెపోటని యాక్టింగ్ చేస్తారా? ఏంటంటే అది గుండెపోటు. ఇప్పుడు చూడండి. రెడ్డి తప్పు అయిపోయినది రెడ్డి. ఆ ముంగుమూతి పూరిని షష్టి పూర్తి చేయి. రాజా చంపలేసుకుంటున్నాను రాజా, నీకు నచ్చిన దాంతోనే షష్టి పూర్తి చేసుకో. ఇదే మాట మీద ఉంటారుగా. లేకండి, చూసారా మనందరం కలిసి ఉంటే ఎంత బాగుంటుందో. కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం. మనందరం ఇట్లా కలిసి ఉంటే ఎంత బాగుందో. ఇగో మీరిద్దరు కలిసి ఉంటే మహేష్ కి యోధాకి పెళ్లి చేయడానికి అభ్యంతరమే లేదు. అంతేకాదు జ్యోతికి నా తమ్ముడికి ఆస్తి ఇవ్వటంలో ఇబ్బందే లేదు. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్. అంతేకాదు ఈ మేకని నా చిన్న కోడలుగా, మేకని నా పెద్ద కోడలుగా ఇందాక లడ్డు ఏదో ఇచ్చిండ్రా మాస్టర్. ఈ కోడల్ని కూడా పెద్ద కోడలుగా అంగించడంలో తప్పేం లేదు. మరి అందరం కలిసి ఉన్నప్పుడు మధ్యలో ఈ గీత ఎందుకు? కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం, అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. ఈ రోజుతో ఈ చంద్రిక ఈ ఇంటి కథ సమాప్తం.